హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన టిప్స్ని చూపించబోతున్నాను. టిప్ చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. టిప్ 1 వచ్చేసి కాఫీ అంటే చాలామంది ఇష్టపడతారు కదండి. కాఫీ స్మెల్ చూస్తే చాలు ఎప్పుడెప్పుడు తాగుదామా అనిపిస్తుంది కదా. అటువంటి కాఫీ చిక్కగా డిఫరెంట్గా ఎలా చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తాను. ముందు మిక్సీ జార్లో 1 స్పూన్ కాఫీ పొడి, 1 స్పూన్ బెల్లం, 1 స్పూన్ పాల పొడి వేసి 2 స్పూన్స్ పాలు పోసి 10 సెకండ్లు మిక్సీ పడితే ఇలా చిక్కని పేస్ట్లా తయారవుతుందండి. మీరు బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి చేసిన పాలను 2 కప్పుల్లో పోసుకుంటున్నాను. ఈ కప్స్లో మిక్సీ పట్టిన కాఫీ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. తరువాత స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో. ఇల్లంతా కాఫీ వాసనతో నిండిపోయిందండి. చూస్తుంటే మీకు కూడా తాగాలనిపిస్తుంది అనుకుంటా. ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఇవి తాగితే చాలు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక టిప్ 2, టప్పర్వేర్ వస్తువులు మనం రోజు వాడగా జిగురుగా తయారవుతాయి కదండి. అలాగే ఏవి పెడితే వాటి వాసన వస్తూ ఉంటాయి కదా. అయితే అలా జిగురు వాసన లేకుండా నీట్గా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి. ముందు ఈ నీళ్లు కాగేటప్పుడు 2 స్పూన్స్ నిమ్మ ఉప్పు, అరకప్పు వరకు వెనిగర్ వేసి కలుపుకోవాలి. తర్వాత టబ్లో కొన్ని చన్నీళ్ళను పట్టుకోవాలి. ఈ నీళ్ళలో కాగిన నీళ్ళను పోసి ఈ టప్పర్వేర్ వస్తువులను వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళలో వేస్తే పాడవుతాయి. అందుకే చన్నీళ్ళు కలిపాను. నీళ్ళలో ఈ వస్తువులు పూర్తిగా మునగాలి. గంట తరువాత ఈ నీళ్ళను పారబోసి విమ్ జెల్తో రుద్దితే కనుక నీట్గా అయిపోతాయి. ఎంత నీట్గా వచ్చాయో చూడండి. అసలు కొంచెం కూడా జిడ్డు లేదండి. వాసన అసలే లేదు. అన్నీ కడిగాక చూపిస్తున్నాను చూడండి. కొత్త వాటిలో దగదగ మెరిసిపోతున్నాయి కదా. ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. అసలు కొంచెం కూడా జిగురు వాసన లేవండి. మీ ఇంట్లో ఉన్న టప్పర్వేర్ ప్లాస్టిక్ వస్తువులు జిగురు వాసన ఉంటే కనుక ఇలా తప్పకుండా ట్రై చేయండి. టిప్ 3, ఒక్కోసారి పాలు తోడేసిన సరిగ్గా తోడుకోకుండా అలాగే ఉండిపోతాయి కదండి. అలా తోడుకున్నప్పుడు వేడి చేస్తే విరిగిపోయి పాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కాగిన తర్వాత ఈ పాలను పెట్టుకోవాలి. పెట్టాక ఒక గంట వదిలేస్తే చాలండి. ఇలా చక్కగా తోడుకుంటాయి. మీకు ఎప్పుడైనా ఈ సమస్య ఎదురైతే కనుక ఇలా తప్పకుండా ట్రై చేయండి. మనం చీరలు కట్టుకున్నప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్స్ పెడుతూ ఉంటాం కదండి. అలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నప్పుడు హోల్స్ పడకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను. సేఫ్టీ పిన్కి కొంచెం చివర నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా అప్లై చేయొద్దండి. కొంచెం లైట్గా అప్లై చేయండి. ఆరాక చీరలకి, డ్రెస్లకి ఈ పిన్ పెడితే కనుక హోల్స్ పడవన్నమాట. చూడండి, కొంచెం కూడా హోల్ పడలేదు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.